హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం చడ్డింగ్ గ్యాంగ్ తమాషా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూశాను, మూవీ బాగాలేదు గైస్, అంతగా నచ్చలేదు. పాపం వాళ్ళు ఎఫెక్ట్స్ పెట్టారు, లో బడ్జెట్ మూవీ, కానీ స్టోరీ కూడా బాగా తీసుకోవాల్సింది. ఎక్కడికో వెళ్తుంది సినిమా, అంతగా ఇంప్రెస్ చేయలేదు గైస్. పాపం వాళ్ళు ఎఫెక్ట్స్ పెట్టారు, కానీ అదంతా వర్కౌట్ కాలేదు. చిన్న బడ్జెట్, లో బడ్జెట్ మూవీ, కానీ స్టోరీ కూడా బాగుండేది. తీసుకున్న ఎగ్జిక్యూషన్ కూడా బాగాలేదు. స్టోరీలోకి వెళ్తే ఒక అక్రమాలు చేసే విలన్ ఊరు ప్రజల్ని తన కనుసైగతోటి పాలిస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, ఆ ఊరు ప్రజల్ని హింసిస్తూ ఉంటాడు. ఇలా స్టోరీ స్టార్ట్ అవుతుంది. అయితే ఆ ఊర్లో చడ్డీ గ్యాంగ్ అయితే దొంగతనానికి వస్తుంది. అయితే ఆ ఊరు ప్రజలు చడ్డీ గ్యాంగ్ని పట్టుకుని వాళ్ళ స్టోరీ అయితే అడుగుతారు. చడ్డీ గ్యాంగ్ వాళ్ళ స్టోరీని అయితే చెప్తే దాంట్లో హీరో ఉంటాడు. తన స్టోరీ దేనివల్ల చడ్డీ గ్యాంగ్లా తయారయ్యాలో అది చెప్తారు గైస్. అయితే తన హీరో స్టోరీ అయితే చూపిస్తారు. తన లైఫ్లో ఒక హీరోయిన్ కూడా వస్తుంది, తను కూడా దొంగ ఉంటుంది. అయితే ఒక అతను ఫోటో చూపించి అమ్మాయిని కిడ్నాప్ చేయాలని అయితే చెప్తారు. అది హీరోని ఉంటుంది. అయితే హీరో సరే అని ఒప్పుకుంటాడు గైస్. ఇలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. ఒక స్టేజ్లో హీరో దొంగతనాలన్నీ మానేద్దామని అయితే అనుకుంటాడు గైస్. ఒక లాస్ట్లో పెద్ద దొంగతనం చేసి ఇవన్నీ ఆపేయాలని అయితే అనుకొని ఆ ఊరికి వస్తారు. అక్కడ దాకా మన స్టోరీ అయితే హీరో ఊరి ప్రజలకు చెప్తారు. అయితే ఊరి ప్రజలు ఇంకొక ఇల్లు చూపిస్తాను, అతని ఇంట్లో చాలా సంపద, చాలా బంగారం, డబ్బులు ఉంటాయి, దోచుకోండి అని అయితే చెప్తారు. అది విలన్ ఇల్లు. మరి హీరో ఊరి ప్రజలు చెప్పినట్టు ఆ విలన్ ఇంటికి వెళ్ళి దొంగతనం చేశారా, మరి ఒక డీల్ ఇచ్చాడు కదా హీరోయిన్ కిడ్నాప్ చేయమని, హీరో మరి ఆ డీల్ చెప్పినట్టు హీరోయిన్ కిడ్నాప్ చేస్తాడా, మరి ఆ ఊరు ప్రజలు చెప్పినట్టు ఆ విలన్ ఇంటికి వెళ్ళి దొంగతనం చేశాడా, ఆ డబ్బు నగలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ ఎక్కడ ఇంప్రెస్ చేయలేదు కదా, చాలా డిసప్పాయింట్ చేసింది. కామెడీ కూడా అంత వర్కౌట్ కాలేదు, ఎటో వెళ్తుంది మూవీ. పాపం ఎఫెక్ట్ పెట్టారు, అందరూ పర్ఫార్మెన్స్లు అయితే డీసెంట్గా ఉన్నాయి. లో బడ్జెట్ మూవీ, అప్రిషియేట్ చేయాలి, బట్ మూవీ తీసిన విధానం అయితే అసలు బాగాలేదు గైస్. చాలా బోరింగ్గా వెళ్ళింది. చాలా ఓపికతో చూశాను నేను, కానీ కష్టం గైస్, చూడలేము మూవీని అయితే. నాకైతే అంతగా ఇంప్రెస్ చేయలేదు. మీకైతే వాచ్ చేయొద్దనే చెప్తాను, రికమెండ్ అయితే చేయను గైస్. మూవీ అంతగా ఇంప్రెస్ చేయలేదు, కానీ వాళ్ళు పెట్టిన ఎఫెక్ట్స్ చాలా లో బడ్జెట్ మూవీ. ఇంకా బాగా తీయాల్సిన మూవీ స్టోరీ సెలెక్షన్స్ బాగా చేసుకోండి. ఇలాంటి మూవీ, చిన్న మూవీస్ స్టోరీ సెలెక్షన్ బాగుంటే మంచిగా ఉంటాయి, కానీ స్టోరీ సెలెక్షన్స్ అస్సలు బాగాలేదు మూవీది. పెడుతున్నారు బడ్జెట్, కానీ ఆ బడ్జెట్ తగ్గినట్టు స్టోరీ కూడా బాగా పెట్టుకుని ఉంటే బాగుండేది, కానీ డిసప్పాయింట్ చేసింది మూవీ. చడ్డీ గ్యాంగ్ తమాషా మూవీ అయితే డిసప్పాయింట్ చేసింది కదా, మీకు అయితే రికమెండ్ చేయను, చూడొద్దనే చెప్తాను. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 1.5 గైస్. మనకి ఈ వీకెండ్ మీకు చూడాలనిపిస్తే మజాకా మూవీ జీ5లో ఉంది. జాబిలమ్మ నీ కొంత కోపం మూవీ అయితే ఆసంగా ఉంటుంది. మజాకా నేను చూసి మన ఛానల్లో రివ్యూ పెడతాం కదా, ఇంకా చూడలేదు, చూస్తాను. జాబిలమ్మ నీ కొంత కోపం మూవీ అయితే సూపర్ ఉంటుంది, అది వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. టెస్ట్ మూవీ ఓకే, వీటితో అంటే ఇంతకుముందు 2 మూవీ రివ్యూస్ పెట్టి ఈ మూవీకి ఇంతకుముందు పెట్టిన మూవీకి పోలిస్తే టెస్ట్ ఓకే, ఈ వీకెండ్ చూడొచ్చు, అలా ట్రై ఇవ్వచ్చు. అది కూడా బ్యాడ్ అంటే అది కూడా అంతగా ఇంప్రెస్ చేయలేదు, బట్ వీటితో పోలిస్తే అది కొద్దిగా బెటర్. ఒకసారి ట్రై చేయండి, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది టెస్ట్ మూవీ. ఓకే గైస్, నా రివ్యూస్ మీకు నచ్చుంటాయని అనుకుంటున్నాను గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.